హే గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గిట్హబ్ పేజెస్ని ఎలాగా అప్లోడ్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో మీరు చాలామంది చూస్తుంటారు కదా, కొంతమంది ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో డిప్లాయ్ చేస్తుంటారు. సో వాళ్ళ మీకు లింక్స్ అయితే ఇస్తారు. సో దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, మన రెజ్యూమ్స్ని మీరు గిట్హబ్ రిపాజిటరీలో పెట్టుకొని మీరు మీ సివిలో కానీ మెన్షన్ చేసుకున్నట్లయితే మీకు మరింత అట్రాక్టివ్ చేసినట్టు ఉంటుంది ఎవరైతే రిక్రూటర్స్ ఉంటారో వాళ్ళని. సో గిట్హబ్ పేజెస్ని ఎలాగ అప్లోడ్ చేయాలని దాని గురించి అయితే ఈరోజు మాట్లాడదాం. మీ కరికులం సివీస్ని మీరు గిట్హబ్లో ఎలా డిప్లై చేసుకోవాలి దాని గురించి చెప్తాను, ఓకేనా. సో దానికంటే ముందు చిన్న నోటిఫికేషన్స్ మీ అందరికి కూడా. సో మన ఛానల్ని ఎలా యూస్ చేసుకోవాలి దాని గురించి నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడినాను. సో మన ఛానల్కి వచ్చేంత పైథాన్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి, ఓకే. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే నాతో మాట్లాడాలి సీరియస్గా ఏదైనా దాని గురించి అనుకుంటే మీరు మెంబర్షిప్ ప్లాన్ అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. మెంబర్షిప్ ప్రైమ్, జేపీ ప్రైమ్ అని ఉంటుంది. సో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, ఓకే. సో అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బుక్స్ని అయితే ఇస్తున్నాం ఫ్రీగా. సో మీరు మన వెబ్సైట్ devpgp.com ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ మీకు ఒకవేళ మర్చిపోతే కింద ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రీ ఈ బుక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ బుక్స్ అనేవి ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీగా నేను నోటిఫికేషన్స్ అయితే ఇస్తుంటాను అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనం క్విక్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఫస్ట్ మీరు రెజ్యూమ్ అనేది మీరు ఇప్పటివరకు నాకు తెలిసి మీరు అందరూ ఎంఎస్ వర్డ్లో అట్లా రాసుకొని ఉంటారు, లేదా గూగుల్ డాక్స్లో అలానే రాసుకొని ఉంటారు. కాకపోతే ఇది కొంత న్యూ వే అనమాట. ఒకవేళ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇక్కడ మీదటి నుంచి ఇలా డిప్లాయ్ చేయండి, ఓకేనా. రీసెంట్గా నేను ఒక రెజ్యూమ్ని అయితే డిప్లాయ్ చేశాను. అది ఎక్కడ ఉందో ఒకసారి ఎత్తుకుదాం. ఓకే, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ రెజ్యూమ్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే చూపిస్తాను, ఒక్క నిమిషం అండి. నేను మీకు ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ఫస్ట్ అవుట్పుట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఉంది అది. సో దీన్ని చూద్దాం మనమైతే. సో చూడండి, ఇది ఊరికే ఫేక్ రెజ్యూమ్ అనమాట. మీకు ఇట్లాగా ఇప్పుడు ఈ లింక్ని మీరు రెజ్యూమ్లో పేస్ట్ చేసినట్లయితే వాళ్ళకి మరింత మంచి కనిపిస్తుంది అనమాట. సో అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఈ టెంప్లెట్ గురించి నేను ఫ్రీగా ఇది ఎక్కడ ఉందో చెప్తాను. సో ఫస్ట్ మనం క్విక్గా దీన్ని సెర్చ్ చేద్దాం. ఎలా అప్లై చేయాలి దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీకు ఇది వచ్చేసి బూట్స్ట్రాప్ రెజ్యూమ్ టెంప్లెట్స్ అని టైప్ చేస్తే మీకు కనిపిస్తుంటుంది. సో నేను రెజ్యూమ్ స్టార్టప్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, దీంట్లో లోపలికి వెళ్తే మనకి ఈ టెంప్లెట్ నేను యూస్ చేసిన టెంప్లెట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. కావాలంటే ఇక లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏం లేదండి, జస్ట్ ఒకవేళ మీరు ఇది ఎలా ఉంటుందని చూసుకోవాలనుకుంటే ప్రివ్యూలోకి వెళ్ళేసి చూడండి, ఓకే. రివ్యూలోకి వెళ్తే ఎక్స్పీరియన్స్ ఇది నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. సో కంప్లీట్ రెస్పాన్సివ్ ఉంటుంది, ఓకే. సో దీంట్లో ఉన్న డేటా అంతా మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ క్లిక్ డౌన్లోడ్, ఓకే. డౌన్లోడ్ చేస్తే మీకు అది వెంటనే డౌన్లోడ్ అయిపోద్ది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది అది. సో కాబట్టి అగైన్ మరలా డౌన్లోడ్ చేస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఒకవేళ ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు దాంట్లో ఉన్న డేటాని చేంజ్ చేయాలనుకోండి, అది కంప్లీట్ HTMLలోనే ఉంటుంది, బూట్స్ట్రాప్ HTML ఉంటుంది. నేను ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఓపెన్ ఫోల్డర్. ఫస్ట్ మనం దాన్ని కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ఎ మినిట్. అది నాకు డౌన్లోడ్ అయింది కదా. సో డౌన్లోడ్ అయ్యి ఎక్కడ ఉంటుందంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం డౌన్లోడ్స్లో కంప్రెస్డ్లో ఉంది అది. ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయింది, ఓకేనా. సో దీన్ని నేను ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఎక్స్ట్రాక్ట్ అయితే చేయండి, ఓకే. ఎక్స్ట్రాక్ట్ హియర్. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ దీని లోపలికి వెళ్తే మనకి ఇట్లా ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన ఒకే ఒక ఫైలు index.html ఫైల్ అనమాట. ఈ HTML ఫైల్ని బేస్ చేసుకొని మనం ఓన్లీ గిట్హబ్లో స్టాటిక్ పేజెస్ని మాత్రమే డిప్లాయ్ చేయగలం. ఓన్లీ స్టాటిక్ పేజెస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి, స్టాటిక్ పేజెస్. కాబట్టి ఇండెక్స్ కోసం వెతుకుతుంది అనమాట అది, ఓకేనా. రిమైనింగ్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఇండెక్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి దానికి. కాబట్టి ఇండెక్స్ పేజ్ కోసం పెట్టాం. సో ఇండెక్స్ పేజ్ కోసం వెతుకుతుంది కాబట్టి మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఈ ఇండెక్స్ పేజ్లోనే చేంజ్ చేయాలి. ఎగ్జాంపుల్గా నేను మీకు చిన్న మాడిఫికేషన్ అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను VS కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ ఫోల్డర్. సో నేను ఆ డౌన్లోడ్ అయిన ఫోల్డర్కి వెళ్తాను. కంప్రెస్, ఇది నా ఫోల్డర్, ఓకే. స్టార్టప్ బూట్స్ట్రాప్ ఇక్కడ గమనిస్తే స్టార్టప్ బూట్స్ట్రాప్ రెజ్యూమ్ పేజెస్ అనేది కదా. సో అదనమాట ఫోల్డరు. దాన్ని ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఒకవేళ నాకు ఆ టెంప్లెట్ నచ్చింది, నేను ఎడిట్ చేసుకోవాలంటే ఎలాగో చెప్తాను చూడండి. సో CSS ప్రాపర్టీస్, కలర్స్ అన్నిటిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను డేటాని గురించి మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఆ కలర్స్ నచ్చితే అలానే ఉంచుకోండి,
లేకపోతే మీకు బూట్ స్ట్రాప్ క్లాసెస్ తెలుసుంటే మీరు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు index.html పేజ్ని నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే అక్కడ నేమ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ప్రివ్యూ చూస్తూ మనం చేంజ్ చేసుకున్నాం. ఒకసారి లైవ్ ప్రివ్యూలోకి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి క్లారెన్స్ టైలర్ అని ఉంది, నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది. ఓకే, క్లారెన్స్ టైలర్ అని. సో ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఐ థింక్ ఇదేనది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం, ఎందుకంటే అది 2 కలర్స్లో ఉందా. 2 కలర్ కాబట్టి అది ఇంకెక్కడి నుంచి అయినా వస్తుందా అనేది కూడా చెక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం అయితే దీన్ని చేంజ్ చేద్దాం. సో దీన్ని తీసేసి నా పేరు రాసుకుంటాను. అయినో మీకు అనిపిస్తుంది. ఓకే, ప్రసాద్ రావు జమున్ అని రాసుకున్నాను. ఓకే, ఇట్లా నేను చేంజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ అబౌట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటిని కూడా చేంజ్ చేసుకోండి. మెయిన్ ఇదనమాట. సో ఇక్కడ నేను ఇందాక ఆల్రెడీ చూసాను కాబట్టి నాకు తెలుసు అనమాట. ఒకవేళ మీరు దీన్ని లైవ్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. 8 మినిట్ అట్లా అండి. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది లైవ్ సర్వర్లో. మనం ఏం చేంజెస్ చేస్తున్నామో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట మనకి. ఇక్కడ వచ్చేసి మనం నేమ్ రాసుకుందాం, ప్రసాద్ రావు. ఓకే, అండ్ టైలర్ దగ్గర నేను కూడా ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తాను. ఎగ్జాంపుల్గా మీరు ఎక్కడెక్కడ చేంజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి. ఓకేనా, జమున. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను ఈమెయిల్ ఇస్తాను, devpy.jp@gmail.com అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఉంది. ఇవన్నీ ఇంకా మీ ఇష్టం అండి, మీరు ఏం రాసుకుంటారో అదంతా రండి, అక్కడ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూస్తే చూడండి, నేను లోకల్లో రన్ చేస్తున్నాను. చూడండి నా పేరు వచ్చేసింది అనమాట, అలాగే నా ఈమెయిల్ కూడా వచ్చేసింది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ గిట్ హబ్ ప్రొఫైల్స్ లింక్స్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి ఇదంతా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోండి మీకు అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్ అనమాట. ఓకేనా. సో వన్స్ మీరు అంతా చేంజెస్ చేసుకున్నాక ఆల్రెడీ ఈ ఫోల్డర్ మనకి ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడ బూట్ స్ట్రాప్ పేజెస్లో. సింపుల్గా దీన్ని పక్కన పెట్టుకోండి, కీప్ ఇట్ అసైడ్. ఓకే, సో ఇప్పుడు మీరు గిట్ హబ్లోకి రండి. ఓకేనా, గిట్ హబ్లోకి వచ్చేసి ఒక న్యూ రిపోజిటరీని క్రియేట్ చేయండి. న్యూ రిపో అండి. ఓకే, సో ఎగ్జాంపుల్గా నేను ఒక న్యూ రిపోజిటరీని క్రియేట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా జేపీ అనుకుంటున్నాను అనుకోండి. సో దాన్ని ఇన్స్టలేట్ చేస్తాను అనమాట. ఓకే, సో దీన్ని కూడా మినిమైజ్ చేసి పక్కన పెట్టుకోండి. మీకు గిట్ హబ్ గురించి అసలు ఏం తెలియకపోతే దీని మీద నేను ఆల్రెడీ ట్యూటోరియల్స్ చేస్తున్నాను. ప్లేలిస్ట్ లింక్ని కార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్స్లో కానీ ఇస్తానండి. ఓకే, సో అక్కడి నుంచి తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంటుంది. ఒకవేళ మీరు ఒకవేళ రీడ్మీ ఫైల్ని యాడ్ చేసినా కూడా మీకు రిపాజిటరీ అయితే డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది అన్నమాట. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు రిపాజిటరీ వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్లోడింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. చాలా చాలా సింపుల్ అండి. సో ఇప్పుడు మామూలుగా మనం గిట్ హబ్లోకి యాడ్ చేయాలంటే ఫైల్స్ని గిట్ ఇనిట్, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మనం ఈ ఫైల్స్ మాత్రం యాడ్ చేస్తున్నాం కాబట్టి అందులోనివి చాలా సింపుల్ ఫైల్స్ కాబట్టి వీటిని మీరు డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, మీ రిపాజిటరీలో ఖచ్చితంగా index.html అనే ఫైలు అలాగే ఉండాలి. ఓకేనా, index.html ఫైలు అదే నేమ్తో ఉండాలన్నమాట. ఓకే, నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఈ ఫోల్డర్ కూడా డ్రాగ్ చేద్దాం మనం. ఈ ఫోల్డర్ని అండ్ ఈ ఫోల్డర్ని, దానికి సంబంధించిన అన్ని ఫోల్డర్స్ని నేను డ్రాగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ లోడ్ అవుతుంది మీరు గమనిస్తే. ఓకే, సో నేను ఎందుకు పక్కన పెట్టుకున్నామంటే ఇట్లా మీరు పక్కన పెట్టుకుంటేనే డ్రాగ్ చేయడానికి వీలవుతుంది కాబట్టి. ఓకేనా. వన్స్ ఇవన్నీ వచ్చేసాక మీరు కమిట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, జస్ట్ యాడ్. ఓకే, మీ రిపాజిటరీలో ఫస్ట్ index.html ఫైల్ కనిపించాలండి. మీరు అంతా తెలుసుకొచ్చి ఒక ఫోల్డర్లో మాత్రం పెట్టకూడదు. కానీ ఇక్కడ చూడండి, ఆర్డర్ చూడండి, జేపీలో index.html ఫైల్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మన గిట్హబ్లోకి దీన్ని తీసుకురావాలంటే index.html ఫైల్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుండాలి. రిపాజిటరీ ఓపెన్ చేయగానే కనిపిస్తుండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫోల్డర్ని అప్లోడ్ చేస్తారు, ఈ ఫోల్డర్ లోపల ఈ ఫైల్స్ ఉంటాయి అనమాట. index.html ఉంది అంటారు, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అది సబ్ ఫోల్డర్ ఉంటుంది అనమాట. ఓకేనా. వన్స్ మీరు ఈ ఫార్మాట్లోకి తెచ్చుకున్నాక సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే,
సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ గిట్హబ్ పేజెస్ అని ఉంటుంది అనమాట, గిట్హబ్ పేజెస్. ఓకే, సోర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సోర్స్ మీద క్లిక్ చేసి మాస్టర్ అని ఇవ్వండి అండ్ దెన్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక యూఆర్ఎల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో యూఆర్ఎల్ ఎక్కడ ఉంది అది మనం కొంచెం మళ్ళీ స్క్రోల్ చేయాలి. సేమ్ సబ్సెక్టర్కి ఈ సెక్షన్కి వచ్చాక ఇక్కడ చూడండి, https://github.io/jp అని ఉందన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసుకున్నానంటే కోర్స్ నాకు తెలిసి ఎర్రర్ వస్తుందా లేదు, పర్ఫెక్ట్గా చూడండి ఇది వచ్చేసింది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీ రెజ్యూమ్స్ని మీరు గిట్హబ్లోకి డిప్లాయ్ చేసుకోవచ్చు. ఈ రెజ్యూమ్ లింక్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా స్టాటిక్ ప్రాజెక్ట్స్ చూపించాలనుకుంటే ఆ ప్రాజెక్ట్స్ని కూడా మీరు ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట, స్టాటిక్ ప్రాజెక్ట్స్. ఓకేనా, సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు కావాల్సిన డేటాని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక నేను చేంజ్ చేసుకున్నాను కదా, ప్రసాదరావు జమున dev.jp@gmail.com అని. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. మీకు కావాల్సిన ప్రొఫైల్స్ అన్నీ చేంజ్ చేసుకొని సేవ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకేనా, ఈవెన్ మీరు ఇక్కడ కూడా డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీ ప్రొఫైల్స్ని ఇక్కడ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మనం రిపాజిటరీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఈ ఫైల్ని ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, index.html ఫైల్ని. ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా HTML ఫైల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా చేంజ్ చేసుకొని మీరు కమిట్ కొట్టాల్సి ఉంటుంది అనమాట. సో అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ రీలోడ్ చేస్తే మీకు ఆ డేటా అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీని గురించి ఇంకేదైనా కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.